హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 సినిమాలో నుంచి టీజర్ అయితే వచ్చిందనమాట. సో టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టీజర్లో ఇంట్రడక్షనే ఎన్టీఆర్ వాయిస్ తోటి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే ఇప్పించారు. సో ఇది అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే సో హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ని ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సెల్ఫ్ అంటే జూనియర్ ఎన్టీఆరే వాయిస్ ఓవర్ ఇచ్చి ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం అండ్ ఎంట్రీ కూడా అంతగా పెద్దగా ఏమి ఇవ్వలేదు టీజర్లో. అండ్ హృతిక్ ఎంట్రీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఆ బాడీ కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే పక్కన యానిమల్ నడుచుకుంటూ వస్తూ ఉంటే వేరే లెవెల్ అనిపించేసింది. అండ్ హృతిక్ రోషన్కి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేసారు ఈ టీజర్లో అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఏ ఒక్క సీన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ హృతిక్ రోషన్ సీన్స్కి కంపేర్ చేస్తే కంపల్సరీగా జూనియర్ ఎన్టీఆర్కి ఈ టీజర్లో అంత ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలేదు. అండ్ హృతిక్ రోషన్ బాడీ కట్అవుట్కి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరికి అంతగా వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే ఉంది. అండ్ ముందు చూసుకుంటే వార్ మూవీలో టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు బాడీ కట్అవుట్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాడీ బిల్డప్ బాగా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అండ్ కొంచెం లుక్స్ కూడా కొంచెం మార్చి ఉంటే బాగుండేది, గెటప్ లుక్స్ అంతా. బట్ చూసుకుంటే ఎక్కువ డామినేట్ చేస్తాడు అనిపించేస్తుంది హృతిక్ రోషన్. నిజంగా టీజర్లోనే అలా అనిపించేసింది. అండ్ మూవీలో ఇంకెలా ఉండబోతుందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా హిందీ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. మన తెలుగు యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఏమంటే వాళ్ళ హీరోనే ఎక్కువ వాళ్ళ మైండ్లో ఉంటుంది. వాళ్ళ హీరోని ఎక్కువ హైలైట్ చేసుకోవాలనేది ఇది ఉంటుంది కంపల్సరీగా. అండ్ మన హీరోని కొంచెం తగ్గించే రేంజ్లో టీజర్లోనే అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ని ఎంత తక్కువ చేసి టీజర్లోనే చూపించేశారు. అండ్ ఇంకా ఫుల్ మూవీ చూస్తే ఇంకా ఎలా ఉండబోతుంది అనేది. అండ్ మంచి సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రేసింగ్ సీన్స్ కానీ అవి నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. అయితే హృతిక్ రోషన్కి పోటీ పడగల క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్కి పడలేదేమో అనిపించేస్తుంది టీజర్లో చూస్తేనే. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనేసి తెగ అయితే ఫ్యాన్స్ వార్స్ అయితే చేసుకుంటున్నారన్నమాట. అది ఈ విషయం. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ జూనియర్ ఎన్టీఆర్కి కావాల్సినటువంటి అది ఇవ్వలేకపోయారు అనిపిస్తుంది కంపల్సరీగా. అలా ఉంది. హృతిక్ రోషన్ ఎక్కువ హైలైట్ చేసి పడేశాడు టీజర్లోనే. అండ్ మూవీలో ఇంకా ఏ విధంగా చేశాడో ఏంటో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ.